ప్రకటన గ్రంథం 3:7 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, రీడ్ కంటిన్యూ. నీ క్రియలను నేను ఎరుగదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. నీ క్రియలను నేను ఎరుగొన్నాను, నీకున్న శక్తి కొంచెమే. ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్నవారు అంటారు, దేవా నాకున్న శక్తి కొంచెమే, దేవా నీ కొరకు బ్రతకాలన్న ఆశ కానీ నేను చేయగలిగింది కొంచెమే, నీ కొరకు జీవించాలన్న ఆశ కానీ నాకు కలిగినది కొంచెమే, నాకున్న సపోర్ట్ కొంచెమే, నాకున్న రిసోర్స్ కొంచెమే, నాకున్న ఎంకరేజ్మెంట్ కొంచెమే. వాట్ ఎవర్ స్మాల్ ఇట్ ఈస్, డు నాట్ డిస్పైస్ ద స్మాల్ బిగినింగ్స్. దేవుడు ఏమంటాడు చూడండి అక్కడ, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. నీవు నా నామముని ఎరుగనలేదో, నువ్వు యు డిడ్ నాట్ డినై మీ, నువ్వు నన్ను తునీకరించలేదు. కంటిన్యూ రీడ్. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఆమేన్. కంటిన్యూ ప్లీజ్. దానిని ఎవడునూ వేయలేడు. తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను. నువ్వేదో గొప్ప శక్తి కలిగి ఉన్నావని కాదు, నీకేదో గొప్ప సిద్ధపాటు కలిగి ఉందని కాదు, నువ్వేదో గొప్ప కార్యాలు నీ అంతటా నువ్వు చేసేయగలవని కాదు. నేను తెరిచి ఉంచాను, నేను నిన్ను నమ్ముతున్నాను. నీకున్న శక్తి కొంచెమే, కానీ భయపడద్దు. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు. గట్టిగా ఎక్కడ చదువుదామా? ఈ జకరియా 4:7 చదువుదామా? గొప్ప పర్వతమా, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును. ఆగండి. ఓ గొప్ప పర్వతమా. ఏంటి నీ జీవితంలో ఏంటి పర్వతంలాగా ఉంది? నీ జీవితంలో ఏమైనా పర్వతంలాగా ఉంది అక్కడ? ఇదిగో ఈ అడ్డంకం ఏంటి, ఈ ఆటంకం ఏంటి, ఈ పోరాటం ఏంటి, ఈ కార్యం ఏంటి? ఇది నేను చేయలేను, ఇది నేను జరిగించలేను, ఇంక ఇది జరగదు, ఇంక ఇది పోదు, ఇంక ఈయన మారడు, ఇంక ఈమె మారదు, ఇంక వీళ్ళు బాగుపడరు, ఇంక ఎప్పటికీ ఈ కుటుంబం కట్టబడదు. ఏంటి అది? వాట్ ఈస్ దట్ సీమ్స్ ఇంపాసిబుల్? ఏంటి అది? అసాధ్యము అని నీ జీవితంలో కనబడేది. దేవుడు అంటాడు, నువ్వు ధైర్యంగా ప్రకటించాలి, నువ్వు ధైర్యంగా నిలబడాలి. ఎక్కడ ఆ మాట మరొకసారి ధైర్యంగా చెప్తామా? ఒకసారి. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు. గొప్ప పర్వతమా, హూ ఆర్ యు ఓ మౌంటైన్, ఓ గ్రేట్ మౌంటైన్. ఏంటి? జెరుబ్బాబెలును అడ్డగిస్తానికి నీ పేరు పెట్టుకో, చెప్పు, నీ పేరు పెట్టుకొని చెప్పు. నేను చెప్తా, రాజుని అడ్డగిస్తానికి ఓ గొప్ప పర్వతమా. నువ్వెవరు? నువ్వు చెప్పుకో. దేవుడు నీ పక్షాన ఉంటే నీ విరోధి ఎవడంటే? ఈరోజు నువ్వు ఇక్కడ నుండి ఒక మాట చెప్పుకుంటూ వెళ్ళాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నమ్ముతారా? పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుడు పెట్టు, శాంతి గల జలముల చెంత ఆయన నన్ను నడిపించు. He will make you lie down in green pastures. నెక్స్ట్ వర్డ్ ఏంటి? He restores my soul. నా ఆత్మని, నా మనస్సునే సోల్ అన్నప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాం. He restores your psyche. గాయపరచబడిన నీ మనస్సు, వెర్రగొట్టబడిన నీ హృదయము, తునీకరించబడిన నీ జీవితము, మనుషులు చెత్తరగొట్టి సాతాను వేధించి వాడు వీడు నిన్ను నాశనం చేసినంతయు దేవుడు అంట, నేను బాగు చేస్తా, నేను స్వస్థపరుస్తా, నేను నూతనపరుస్తా. ఈరోజు దేవుడు అంటున్నాడండి, నువ్వు నా ముందు తగ్గించుకొని ప్రార్థన చేసావు చూడు, నేను నిన్ను నూతనపరుస్తా. నువ్వు నా ముందు తగ్గించుకొని ప్రార్థన చేసావు చూడు, నేను నిన్ను బాగుపరుస్తా. నువ్వు నా ముందు తగ్గించుకొని ప్రార్థన చేసావు చూడు, నేను నీ తల పైకి ఎత్తిస్తా. దేవుడు అట్లా చూస్తున్నప్పుడు షద్రక్, మెషక్, అబ్దెగోలు రాజాజ్ఞకి లోబడ్డానా? దేనికి? దేవునికి విరోధమైన దానికి. నాకు నా దేవుడు మొదట, దాని తర్వాత ఎవరైనా సరే. నా దేవుడు చేయవద్దన్నది నేను చేయను, నా దేవుడు తలంచొద్దన్నది నేను తలంచను, నా దేవుడు తినొద్దన్నది నేను తినను, నా దేవుడు మొక్కద్దన్నదానికి నేను మొక్కను. కెన్ యూ మేక్ దట్ డెసిషన్? ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. దేవుని కొరకు రోషం కలిగి ఉండండి, దేవుని కొరకు.
లార్డ్, ఐ టేక్ దిస్ డెసిషన్. నీకు ఇష్టం లేని చోట నేను వెళ్ళనయ్యా, నీకు విరోధమైంది నేను చేయనయ్యా. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇట్లా అంటే మనల్ని అయి చంపేస్తారా, పర్వాలే. ఎందుకంటే శద్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పింది అదే, పర్వాలే, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తానికి సమర్థుడు, ఆయన రక్షించకపోయినా కూడా పర్వాలే. దట్ ఈస్ సూపర్ ఫెయిత్. ఏంటి, మై గాడ్ ఈస్ ఏబుల్. ఈరోజు నువ్వు కూడా చెప్పాలి, నా దేవుడు సమర్థుడు. చూసి ఏమైంది, దేవుడి నిర్ణయం, దేవునికి మహిమ రావాలండి వారి ద్వారంగా. ముగ్గురుగా లాప్ట వేయబడ్డారంట. ఎంతమంది కనబడుతున్నారు? వేయబడిన వెంటనే 4 కనబడుతున్నారు. రాజు తన సింహాసనం నుండి లేచి చూస్తున్నాడంటే ఆశ్చర్యపోయి, అంతసేపు ఉక్రోషముతో కోపముతో వీడిని కట్టండి, 7 రెట్లు ఆ మంటని అధికం చేయండి, వారిని పడేస్తానికి వెళ్ళిన వారు కాలి చచ్చిపోయారంట. ఏంటి, ఈ ముగ్గురిని లోట పడేస్తానికి వెళ్ళిన వారు, వీళ్ళని బంధించి పడేస్తానికి వెళ్ళిన వారు కాలి చచ్చిపోయారంట. లోట ముగ్గురు పడితే 4 కనబడుతున్నారు. 4 బంధకాలు లేకుండా తిరుగుతూ ఉన్నారు. రాజు ఆశ్చర్యపోయి, మీరు దయచేసి బయటికి రండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. లోటుకి వెళ్ళొచ్చు కావడన్నా. కానీ అక్కడే శద్రక్ మేషక్ అబేద్నెగోలు నిజమైన దేవుని సాక్షులను చూపిస్తారు. బయటకు వచ్చేటప్పుడు గర్వం ఉందా వాళ్ళు? ఈరోజు మనల్ని ఎవరైనా అట్లా వేస్తే బయటకు వస్తే, ఇప్పుడు తెలుస్తున్నాడు ఎవరో, ఏం బిల్డప్ పడతాగా. కానీ వారు చూడ, రాజా, యు సీ దేర్ యాటిట్యూడ్, యు సీ దేర్ హంబుల్నెస్, వార్ క్యారెక్టర్. దే మెయింటైన్ దేర్ క్యారెక్టర్. మెయింటైన్ యువర్ క్యారెక్టర్. దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. మెయింటైన్ యువర్ క్యారెక్టర్, మెయింటైన్ యువర్ ఇంటెగ్రిటీ, గాడ్ విల్ స్టాండ్ బై యూ. ఈ మాట చెప్పు. ఎవరికి భయపడ్డావు కానీ అందరిని గౌరవిస్తావు. ఎవరికి భయపడి సరే నమస్కరించాల్సిన అవసరం లేదు, కానీ హృదయపూర్వకంగా గౌరవించు. బైబిల్లో చూస్తాం, మొర్దెకై అందరూ సలాంలు కొట్టుకుంటూ వచ్చారంట, మొర్దెకై మాత్రం సలాం కొట్టలేదంట. ఆయన సిన్సియర్గా ఆయన డ్యూటీ చేస్తున్నాడు, ఆయన పని ఆయన నమ్మకంగా చూస్తున్నాడు. ఈయన నాకు సలాములు కొట్టలేదని ఆయన చంపేస్తానికి చూశాడంట. ఆయన మాత్రం కాదు, యూజర్లంతా చంపేస్తానికి చూశాడంట. దేవుడు స్టోరీ మొత్తం స్క్రిప్ట్ మార్చి ఎవరైతే వీళ్ళందరూ మొర్దెకై కొరకు సిద్ధపరిచిన ఉరికంపం పైన సిద్ధపరిచినోడే చచ్చేలా చేశాడు దేవుడు. చూసి ఏ డేట్ అయితే అనౌన్స్ చేశాడో ఆ డేటే వాడు ముందుగా చచ్చేలా చూశాడు. You said God is able to change anything in your life if you surrender. నువ్వు సమర్పించుకుంటే దేవుడు సాధ్యపరిచే దేవుడు అండి. దేవుడు సాధ్యపరిచే దేవుడు. ఇప్పుడు మరలా జెకర్యా 4:7 చదువుతామా? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెల్ని అడ్డగించడానికి నీవు ఏమాత్రపు దానము, నీవు చదును భూమి వగుదువు. నువ్వేమాతో? ఎవరు నువ్వు పైకి లేసావు? ఓ పర్వతమా, ఎవరు అడ్డగా లేసావు? ఓ పర్వతమా, ఏటి పెద్ద ఆటకం తీసుకొచ్చావు? ఓ పర్వతమా, ఏటి జెరుబ్బాబెల్ని అడ్డగిస్తున్నావు? జెరుబ్బాబెల్తో నేను నిబంధన చేశాను, తెలీదా? ఎందుకంటే కవెనెంట్స్ గురించి మాట్లాడుతూ we spoke about 6, we left 1, and the 6th one is known what? Zerubbabel covenant. Actually చెప్తే 7th is Christ covenant, 6th is Zerubbabel covenant. దేవుడు అంటాడు జెరుబ్బాబెల్, you'll be my ring finger. నువ్వు నా రాజ్యపు ముద్రం కలిగి ఉంటావయ్యా. నువ్వు స్టాంప్ కొట్టావు అనుకో, ఎవరు దాన్ని డినై చేయలేడు. నువ్వు సీల్ వేసావు అనుకో, ఇంకా దన్నే, ఇది జరుగును గాక అన్నావు అనుకో, అయిపోయింది అంతే. నువ్వు వేసిన ముద్రకి ఎవడు కాదు. దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడు జెరుబ్బాబెల్ పక్షాన చెప్తున్నాడు, ఎవడో నువ్వు? ఓ పర్వతమా, ఎవరు నువ్వు? ఓ పెద్ద పర్వతమా, నువ్వెవరు? నువ్వేమవ్వాలి? జెరుబ్బాబెల్ ముందు చదును భూమి కావాలి. యూ షల్ బికమ్ ప్లెయిన్. నువ్వు నేలలాగా మారుతావు. జెరుబ్బాబెల్కి దాటిపోయే రోడ్డులాగా మారుతావు. జెరుబ్బాబెల్ వెళ్ళే గమ్యానికి నువ్వు మార్గంగా మారుతావు. అర్థమవుతుందా? వాట్ యు సీ, what you think, what you imagine are obstructions in your life. God is saying, I will make them pathways. I will make them
ఎ బ్లెస్సింగ్. ఎవరైతే నేను అడ్డగిస్తున్నారో వారినే నీకు దేవునిగా మారుస్తా. ఇదిగో రాజ్యాజ్ఞ నిన్న అగ్నిగంధంతో మండి గుండలు పడేస్తామా? అయితే రాజ్యాజ్ఞ మార్చాడు ఏంటి తెలుసా? ఎవడైనా శద్రక మేషక అబ్దెగోలు దేవుడి గురించి తక్కువగా మాట్లాడాడు, చంపేండి రావాన్ని. ఆయన నిజమైన దేవుడు అని అదే రాజు శాసనాలు మార్చలేదా? ఘనత ఇవ్వలేదా? ప్రమోట్ చేయలేదా? వారిని చూసినంత కాలము మనుషులకి ఎలా ఉంటుంది అనుకుని చూడు. వారిని బ్రతుకున్న కాలము వారు వస్తారా, అగ్నిలోకి వెళ్ళొచ్చిన వాళ్ళు వస్తారా, అగ్నిలోకి వెళ్ళొచ్చిన వాళ్ళు వస్తారా. డోంట్ యు థింక్ ఇట్స్ ద టాక్ ఆఫ్ ద టౌన్, టాక్ ఆఫ్ ద సిటీ, టాక్ ఆఫ్ బాబిలోన్? ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆ ఆజ్ఞకి అందరు నమస్కరించారు, కానీ నమస్కరించిన 3 గనులుగా మార్చబడ్డారు. దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే నువ్వు ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతానండి, దిస్ ఇస్ నాట్ మై ఎండ్, దిస్ ఇస్ నాట్ మై లిమిట్, దిస్ ఇస్ నాట్ మై ఫినిషింగ్ లైన్. ఏ పర్వతం దగ్గర నువ్వు నిలబడి ఉన్నావో ఇదే నా అంతం అని చెప్తానికి లేదు, ఇదే నా అంతం అని చెప్తానికి లేదు. ఇంకా నా జీవితం ఇంత అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నేను దీనిపైన ఎదగలేను అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నాకు దీనిపైన ఫలం లేదని చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నా కుటుంబం ఇంతే అని చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైతే అంతముగా నీకు ఏదైతే డెడ్ ఎండ్గా కనబడుతుందో దేవుడు అంటున్నాడు, అసలైన మార్గం వెనకాల ఉంది చూడు. ఈరోజు నువ్వు ఎదిరించాలి, నువ్వు ప్రకటించాలి, నువ్వు విశ్వాసంతో పలకాలి. ఈరోజు సమ్ పీపుల్ హియర్ నీడ్ బ్రేక్ త్రూ ఇన్ ఫినాన్సెస్. అప్పులు 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 అప్పులు. ఇదిగో యేసు నామములో మీకు జయం అనుగ్రహించబడును గాక, మీ భారములు తీర్చబడును గాక. ఇక్కడ స్వస్థత కావాలేమో కొంతమందికి. క్యాన్సర్ చాలా మంది క్యాన్సర్ అని చెప్తూ వచ్చారు. క్యాన్సర్ వ్యాధితో ఉన్నారేమో, క్యాన్సర్ బలహీనపరచబడుతూ ఉన్నారేమో. కానీ ఈరోజు ప్రకటించబడుతుంది, హియర్ ఈజ్ యువర్ బ్రేక్ త్రూ. నీ దేహంలో ఉన్న ప్రతి క్యాన్సర్ సెల్ నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే బయటికి పోడుగా ఆజ్ఞాపిస్తున్నాం. స్వస్థత నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. నమ్ము. థింకింగ్ నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నాకు వివాహం జరగదు, నన్ను పట్టించుకునే వారు లేరు, నాకు నాన్న లేడు, నాకు అమ్మ లేదు, నాకెవరో లేరు. దేవుడు ఉన్నాడు, చాలదా? దేవుడు ఉన్నాడు, నిన్ను స్థిరపరచగలిగిన దేవుడు ఉన్నాడు, నీ జీవితాన్ని సరి చేయగలిగిన దేవుడు ఉన్నాడు, నీ కుటుంబాన్ని బాగు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఇంకా ఈ వివాహం అయిపోయింది అనుకుంటున్నావేమో, ఇంకా నా భర్త మారడో, నా భార్య మారదో అన్న పరిస్థితులు ఉన్నారేమో. ఇదిగో దేవుడు ఎవరన్నా మార్చగలుగుతాడు, నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేస్తే. నీ స్వభావం నువ్వు మార్చుకుని, మొదట నీ విధానాన్ని నువ్వు మార్చుకుని నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప జయం ఇస్తాడు. నీ కుటుంబాన్ని కడతాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థము. దేవుడు కట్టించాలి, దేవుడు కట్టిస్తాడు. నువ్వు కడుతున్నావేమో జ్ఞానవంతురాలుగా, నీ భర్త మూర్ఖుడుగా ఉన్నాడేమో, కానీ దేవుడు తన హృదయాన్ని పగలగొట్టి తన స్థితిని మారుస్తే, దేవుడు కార్యము జరిగిస్తే, ఎదుగో నీవు దేవుని చిత్తంలో నడిచినప్పుడు చక్కటి రీతిగా నీ కుటుంబం కట్టబడుతుంది. యు సీ ఆల్వేస్ రిమెంబర్, భార్య భర్తలు మనం చెప్తాను, భాగస్వామ్యంలో కనీసం ఒకరన్నా దేవుని నమ్మితే, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే, యు సీ వారు ఏక శరీరమై ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. వివాహమైన తర్వాత వారు ఏక శరీరమై ఉన్నారు. సగమన్నా పోరాడితే, ప్రయత్నం చేస్తే, చూసుకుంటే, పట్టించుకుంటే, దేవుని సన్నిధిలో పెనుగులాడితే, మొరపెట్టి వాగ్దానాలు తీసుకుంటే, దేవుని విడవక దేవుని పాదాలు పట్టుకుని నా దేహాన్ని, నా వివాహాన్ని, నా జీవితాన్ని స్వస్థపరచు, బాగు చేయి, కట్టు, నూతనపరచు పోరాడుతూ ఉంటే మొరపట్టే వ్యక్తి ఉన్నాడు కదా. అందుకనే అంటాను, భార్య భర్తల దగ్గరకు వచ్చేటప్పటికి వారిద్దరిలో కనీసం ఒక్కరన్నా దేవుని లోతుగా ఎరిగిన వారైతే ఒక్కరి ప్రార్థన బట్టి ఇంకొకరు మార్చబడటానికి సులభంగా అవకాశం ఉంది. ఒకరి ప్రార్థన బట్టి ఇంకోరు దేవుని ద్వారా దర్శించబడటానికి సులభంగా అవకాశం ఉంది. మీరెవరైనా నేను ఒక్కదాన్నే అంటా ఉన్నారేమో, ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఒకటే, నీ కుటుంబం విరిగిపోయే పరిస్థితులు ఉందేమో, తగ్గించుకో, మొరపెట్టు. కొన్నిసార్లు నువ్వు మనిషిగా మాట్లాడి ఎవరి మనసులో మార్చలేవు. నువ్వు మనుషులను జోక్యం చేసే కొలది ఇంకా గందరగోళం అవుతుంది. నువ్వు మనుషులను పిలుచుకునే కొలది ఇంకా నీ కుటుంబాన్ని వెలగొడతారు. దేవుని పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. జస్ట్ వాచ్, ప్రే,
ప్రార్థన చేసి చూడు, దేవుడు చేసే కార్యములు చూడు, దేవుడు జరిగించే ఆశ్చర్యములు చూడు. హృదయంలో మారుస్తాడు, పరిస్థితులు మారుస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఇదిగో నువ్వు నిజంగా దేవుడి ముందు తగ్గించుకున్న వ్యక్తి అయితే దేవుడు ఈ నూతన ప్రారంభంలో నీ జీవితంలో జరిగించును గాక. ఈరోజు చాలా మందికి దేవుడు ఈస్ గివింగ్ ఎ బ్రేక్ త్రూ ఇన్ లైఫ్, బ్రేక్ త్రూ ఇన్ ఫ్యామిలీ, బ్రేక్ త్రూ ఇన్ ప్రేయర్, బ్రేక్ త్రూ ఇన్ కెరియర్, బ్రేక్ త్రూ ఇన్ ఫినాన్సెస్, బ్రేక్ త్రూ ఫ్రమ్ లోన్స్. దేవుడు నీకు చేస్తానే సమర్థుడు. ఈరోజు నువ్వు ఉన్నావు, గుడ్డి భర్త ఇలాగ కేకగలుగుతావా? దేవుని మీద ఆధారపడగలుగుతావా? నీ నొప్పులు ఎక్కువయ్యేమో, అయినా కూడా ఈ స్థితిలో కూడా నిన్ను ఆరాధిస్తాను ప్రభా, నిన్ను స్తుతిస్తాను ప్రభా. ఇదిగో ఆయన చేయగలిగింది ఏమైనా చేయగలుగుతాడు. ఆయన చేయగలిగిన అద్భుతాలు గొప్పవి, గొప్పవి. ఈరోజు నువ్వు నిజంగా ఆయన ముందు తగ్గించుకున్నట్లయితే ద బ్రేక్ త్రూ దట్ హీ ఈస్ గివింగ్, ఆయన నీ జీవితంలో ఇవ్వగలిగిన జయము, నీ జీవితంలో ఇవ్వగలిగిన విడుదల, నీ జీవితంలో జరిగించగలిగిన కార్యములో ఎంతో గొప్పవి. ఇదిగో ఈరోజు దేవుడు మాట చెప్తున్నాడండి. నువ్వు అనుకుంటున్నా నా కుటుంబాన్ని పోషించగలనా, ఇక నా జీవితంలో ఏమైనా చేయగలనా, నేను ఎందుకైనా ప్రయోజనం వస్తానా, ఇంకా నేను ఎప్పటికైనా సాధించగలనా? దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితంలో ఆశ్చర్య సహాయాన్ని ఇస్తా, ఆశ్చర్య రీతిగా నేను నడిపిస్తా, నీ తలను పైకెత్తుతా, బాధపడద్దు. నేను అవమానపరిచిన వారిని నేను గణపరిచేలా చేయగలిగిన దేవుడు అని చెప్తున్నాడు. నీ జీవితంలో నీ కుటుంబాన్ని కడతా, నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయి, నీ కుటుంబాన్ని కడతా, ఆటంకపరిచే కార్యాలన్నీ త్రోసివేస్తా. ఎంత పెద్ద పర్వతమా ఉన్నాయి, అయ్యో ఓ గ్రేట్ మౌంటైన్, ఎవరు నువ్వు సదులు భూమిగా మారుడుగా, లైక్ ఎ ప్లెయిన్ ల్యాండ్. ఒక రాయి కూడా తగులుతాను లేదు జెరుబ్బాబెలుకి, ఒక ఆటం కూడా వస్తాను లేదు జెరుబ్బాబెలుకి. ఈరోజు దేవుడు నీ చూడన్నాడు. దేవుడు గాడ్ ఇస్ పర్టిక్యులర్ అబౌట్ యూ. దేవుడు అంటే వాక్యంలో చూడండి, ఆయనను ప్రేమించే వారి గురించి ఆయన రోషం కలిగి ఉన్నాడు. పీపుల్ హూ లవ్ గాడ్, గాడ్ ఇస్ జెలస్ ఫర్ దెమ్. నువ్వు దేవుని కొరకు రోషం కలిగి ఉన్నావు అంటే దేవుడు నీ కొరకు ఇంకా రోషం కలిగి ఉన్నాడు. ఎవరైతే ఆయన ప్రేమిస్తున్నారో వారి కొరకు రోషం కలిగి ఉన్నాడు దేవుడు. మనుషుడు లాగా కాదు. ఈరోజు మనుషుల ప్రేమ ఎలా తెలుసా, నువ్వేమన్నా నేను ఎక్కువ ప్రేమించుడు నేను చులకన చేస్తాడు. దేవుడు అలా కాదు. దేవుడు మానవుడు కాదు. పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ఆయన ప్రేమించి చూడు, ఈ జెలస్ ఫర్ యు. వచ్చి విడిచిపెట్టాడు. అన్యాయం జరగనవడు. నాకు ఇంతవరకు అన్యాయం జరుగుతా ఉంది, ఇంకా న్యాయం లేదు అంటున్నావు. దేవుడు అంటాడు, నేను చేస్తాను న్యాయమూర్తిని. నేను వాడు థ్రెషోల్డ్ ఉన్నాడేమో, పర్వాలే. రాత్రికి తారుమారు చేయగలిగిన దేవుడు అండి. రాత్రికి నీకు జయమని ఇవ్వగలిగిన దేవుడు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన ముందు తగ్గించుకో, గమనించు, నీ శత్రువుని గమనించు, తెలుసుకో. నువ్వు బ్రతుకు పోరాటంలో నా బ్రతుకుతున్నావు నేర్చుకో. గత వారం అంతా ధ్యానిస్తూ వచ్చాము. నీ శత్రువుని ఎరుగుండు. నువ్వు పోరాడే శత్రువులు చాలా ఉన్నారు, కానీ నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడిని నీ పక్షాన కోరు, దేవుని చేతిలో సమర్పించుకో. నీవు దేవుని చేతిలో సమర్పించుకున్నప్పుడు ఆయన నీ జీవితంలో జరిగించే కార్యం చూడు. కమాన్, మన టైం అయింది. తలలో ఉంచుతాం, ప్రార్థన చేద్దాం, కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. కమాన్, వి గోనా సీ వాట్ గాడ్ ఈస్ గోనా డూ ఎ బ్రేక్ త్రూ ఫర్ us. దేవుడు సమర్థుడండి. దేవుడు నీ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు అండి. ఆయన ఆత్మ ద్వారంగా మూయబడిన ప్రతి తలుపుని తెరవగలిగిన దేవుడు, ప్రతి ఆలస్యాన్ని తెంపివేయగలిగిన దేవుడు, ప్రతి సంఖ్యల్ని పడగొట్టగలిగిన దేవుడు. యేసు నామములో ఈరోజు నీకు జయం ఉంది. యేసు నామములో నీకు విడుదల ఉంది. యేసు నామములో నీ కుటుంబంలో జరుగుతుంది. అడుగు, గాడ్ మేక్ ఎ షిఫ్ట్ ఇన్ మై లైఫ్ లార్డ్. నా జీవితంలో ఒక షిఫ్ట్ తీసుకురాయ్యా. నా జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయి. సమాధాన కార్యములు జరిగించగలిగిన దేవుడు అండి. సమాధానమైన జీవితం నీకు ఇవ్వగలిగిన దేవుడు అండి. నూతన ప్రారంభం నీ జీవితంలో ఇవ్వగలిగిన దేవుడు. అడగండి, అకస్మాత్తుగా కార్యములు జరిగించే దేవా, అకస్మాత్తుగా నా జీవితంలో బ్రేక్ త్రూ దయచేయ. సడన్లీ యు సీ ద వర్డ్ సడన్లీ మెనీ టైమ్స్ ఇన్ ద బైబిల్. సడన్లీ దేవుడు జోక్యం చేసుకునేటప్పుడు సడన్లీ దర్ ఇస్ ఎ షిఫ్ట్. అడుగు, నా జీవితంలో నువ్వు చేయి ప్రభువా. చెప్పు, ప్రతి ఆలస్యమైన ఆత్మని ఎదురిస్తున్నాడు.
ప్రతి కృంగదీసే ఆత్మని ఎదురిస్తున్నాను. ప్రతి దాడి చే దురాత్మ శక్తులు ఎదురిస్తున్నాను యేసు నామములో. వాటి సమయం అయిపోయింది నా జీవితం పైన. నేను ముందే సాగే సమయం వచ్చింది. దేవుడి అగ్ని చేత నేను ముందుకు సాగుతాను. అడుగు దేవా, నా ముందు నీ అగ్ని వెళ్ళాలయ్యా. అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా నా ముందు లేడు ప్రభువా. నేను పోగొడిన సమయం నాకు తిరిగి ఇచ్చే దేవుడు అయ్యా. మిడతలు తిరిగివేసిన సంవత్సరంలో నాకు తిరిగి ఇస్తానన్న ప్రభువా, తిరిగి అనుగ్రహించయ్యా. పోగొడిన దీవులను తిరిగివ్వి, పోగొడిన జీవితాన్ని తిరిగివ్వి. Restore me, Lord. Restore my family. Restore my life. Come on, show your righteous indignation. చాలింది చాలింకా, జరిగింది చాలింకా, ఓటమి చాలింకా. ఇక్కడ నుండి బ్రేక్ త్రో. నేను దేవుడి ముందు తగ్గించుకున్నాను కాబట్టి, నేను దేవుడి చేతులకు సమర్పించుకున్నాను కాబట్టి, దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాడు కాబట్టి, హియర్ ఇస్ అ బ్రేక్ త్రూ ఇన్ మై లైఫ్. దేవుని ఆత్మ బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఎంతో మంది జీవితాల్లో, అమ్మా జాగ్రత్త వినండి, రూతు జీవితంలో జరిగినట్టు ఒక ఆశ్చర్య కార్యం, ఆశ్చర్య సంభవాలు. పోగొట్టుకున్నాను అనుకుంటున్నావు, పోయింది అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నూతన పరుస్తాను, నేను వర్ధలింపజేస్తాను. ఎస్తేరు జీవితంలో ఇంక అంతమైపోయింది అనుకునే దాంట్లో కూడా నేను మార్చి ఘనమైన రీతిగా చేస్తానన్న దేవుడు ఇక్కడ ఉన్న పురుషులకి, స్త్రీలకి చెప్తున్నాడు. ఇదిగో ఈరోజు ఎవరెవరైతే దేవుని చేతుల్లో సమర్పించుకుని, ఆయన ముందు సమర్పించుకుని, ప్రార్థించి, ఉపవాసం ఉండి ఆయన చేతులారా వాడబడాలని ఆశపడ్డారు. యువర్ లైఫ్స్ ఆర్ గోనా టర్న్ హిస్టారికల్. మార్క్ మై వర్డ్స్, దే గోనా బి హిస్టారికల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 5 రొట్టెలు, చిన్న చేపలు ఎంతమందికి దీవించబడ్డాయో, అలాగా వేలాది లక్షలాది మందికి మీ జీవితంలో దీవెనగా మార్చబడునుగా కానీ ప్రకటిస్తున్నా. ఇక్కడ ఎంతమంది వివాహం కొరకు దేవుడు తెలియజేస్తారు. ఘనమైన వివాహములు, దేవుని చిత్తములో ఉన్న వివాహములు ఏ మాత్రం ఆలస్యము లేకుండా మీ జీవితంలో జరుగునుగాక. గర్భఫలము లేని వారు జాగ్రత్తగా వినండి. దేవుడు సెలవిచ్చే మాట, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారముగా ముయ్యబడిన గర్భములన్నిటిని నజరేయుడైన యేసు నామములో దేవుడు చెప్తున్నాడు, ప్రకటించమని. తెరవబడునుగాక. గర్భఫలముతో దేవుణ్ణి ఘనంగా సేవించదురుగాక. నువ్వు పోగొట్టుకున్నదంతా దేవుడు ఎదుర్కొంటాడు. నువ్వు పోగొట్టుకున్నదంతా చూస్తున్నాడు దేవుడు. ఇక్కడ దేవుడు ఒకటి అంటాడు, నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి నువ్వు పోగొట్టిన దానికి 2 అంతలు నీకు తిరిగిస్తాను. నువ్వు పోగొట్టిన 2 అంతలు నీకు తిరిగిస్తాను. దిగులు చెందొద్దు, భయపడద్దు. దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్తున్నాడు. నన్ను నమ్ము, నన్ను నమ్ము, నన్ను నమ్ము, నా మాటను నమ్ము, నన్ను నమ్ము, నా ఆజ్ఞలు నమ్ము, నన్ను ప్రేమించు. ఏ అపవాది నిన్ను ముట్టలేదు, ఏ అపవాది నిన్ను దాడి చేయలేదు. ఇదిగో దేవుడు ఎంతో మంది జీవితంలో నిజమైన ఘనమైన జయం అనుగ్రహిస్తానన్న మాట తెలియజేస్తున్నాడు అండి. ఈరోజు నీ జీవితంలో కనబడే గొలియాతులు ఇంకా నీ జీవితంలో ఎప్పటికే కనబడరని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు నీకు all the enemies shall be destroyed. ఈరోజు ఆయన శక్తి నీ తోడుంది. నీ ముందు కనబడుతున్న శత్రువు ఇంకెప్పుడు నీకు కనబడ్డా. ఒక మాటతో చెప్పు, దేవా నేను నమ్ముతున్నానే నీ వాక్ని. I receive your word, I believe your word. నీ చిత్తము మాత్రమే నా జీవితంలో జరుగునుగాక. నీకు దగ్గరగా ఉంటానయ్యా, నీకు దగ్గరగా ఉంటానయ్యా. ఇక్కడ ఎవరన్నా రక్షించబడని వారు, ఎవరన్నా నా జీవితాన్ని ఏసే చేతులకు ఇస్తున్నాడు, నాకు ఏసే కావాలి, ఏసే నా సొంత రక్షగా అంగీకరిస్తున్నాడు అని వారు ఉంటే మీ కుడి హస్తాన్ని బాగా ఎత్తి చూపిస్తారా? ఇదిగో ప్రభా, చేతులు ఎత్తిన వారిని నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. ఎవరెవరైతే వారి చేతులు నీ చేతులకు అప్పచెప్తున్నారో పట్టుకో, ఇప్పుడే పట్టుకో పరిశుద్ధాత్ముడా. వారిని ఉప్పింపజేయి, వారి పాపాలు ఉప్పింపజేయి, వారి శాపాలతో తీసివేయి, కొట్టివేయి, విడుదల ఇచ్చే. ప్రతి అపవాది దోషముల్ని, అపవాది అధికారాల్ని
కొట్టివేయమని వేడుకుంటున్నాను ప్రభా. ప్రతి పితరుల దోషంని, పితరుల పాపాలని వారిపై నుండి కొట్టివేయమని వేడుకుంటున్నాను ప్రభా. వారి జీవితంలో ఈ దినమే ప్రభు అనుగ్రహించే రక్షణ పరిశుద్ధాత్మ ద్వారంగా వారికి అనుగ్రహించబడును గాక. వారి హృదయాల్లో నింపుదల కలుగును గాక. స్వతంత్రత, విడుదల నజరేయుడైన యేసు నామములో కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. నీ బిడ్డలుగా వారు మార్చబడుతున్నారు. నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలుగా వారు మార్చబడుతున్నారు. నీకు వందనాలు దేవా. 21 దినంలో నీ సన్నిధిలో ఎవరెవరైతే తగ్గించుకునే ప్రార్థన చేసి all who have asked for a breakthrough, I pray Lord, they should have complete victory, complete victory, complete victory. ఏ అప్రెసివ్ స్పిరిట్ పనిచేస్తాను లేదు, ఏ అపవాది ఇంటికి అధికారం లేదని ప్రకటిస్తున్నాను. ఏ మానిటరింగ్ స్పిరిట్స్కి అధికారం లేదని ప్రకటిస్తున్నాము. ఏ ఫెమిలియర్ స్పిరిట్స్కి అధికారం లేదని ప్రకటిస్తున్నాము. ఏ వాయుమడులకి అధికారం లేదని ప్రకటిస్తున్నాము. ఏ అధికారులకి, అంధకార సమూహానికి అధికారం లేదని ప్రకటిస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో దేవుని విడుదల, దేవుని కాపుదల, దేవుని కంచె, దేవుని దీవెన ఈరోజు ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవుడు దీవిస్తున్నాడు. God is blessing, God is blessing, God is blessing, God is blessing, limitless blessing. God is blessing, God is establishing your lives, God is holding your hand. దేవా ప్రభు, ఇదిగోనయ్యా, తగ్గించిన మమ్మల్ని హెచ్చించే దేవుడు నీవే. 21 దినాలు ఏ ఆటంకంలో లేకుండా నిన్ను ఆరాధిస్తానికి, ప్రార్థిస్తానికి, నీ వాక్య సత్యాన్ని ఎరుగుతానికి నువ్వు చిన్న కృపను బట్టి పొందాలయ్యా. ఎవరెవరు ఏ ప్రార్థన భారాలు అయితే నీ సన్నిధిలో తీసుకొచ్చారో, ఏ ప్రార్థన భారాలతో అయితే నీ సన్నిధిలోకి వచ్చారో, ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. ప్రతి ఒక్కరు చూడయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. ప్రతి ఒక్కరు కావాల్సిన ప్రతిఫలం దయచేయి, జవాబు దయచేయి, విడుదల దయచేయి, సహాయం దయచేయి. దేవా, నీ కార్యం జరగాలి ప్రభా, నీ కార్యం జరగాలయ్యా, నీ కార్యం జరగాలయ్యా. ఈరోజు ప్రభా ఏదైతే నీ సన్నిధిలోకి అప్పచెప్పారో ప్రతి అపవాది కార్యాలు లయపరచబడ్డాయని ప్రకటిస్తూ నీ రాజ్య మహిమ నీ బిడ్డల జీవితాలు స్థిరపరచబడి, ఘనపరచబడి, విలువైన వారుగా, హెచ్చింపు కలిగిన వారుగా, క్రీస్తు నామ మహిమాంతమై ఘనమైన జీవితంలో జీవితురుగా కానీ ప్రకటిస్తూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.